ముందుగా అర కేజీ బియ్యం రైస్ కడుక్కొని గ్యాస్ మీద పెట్టుకోండి. అందులో ఒక స్పూను పసుపు వేసుకోండి అమ్మ. కొంచెం ఆయిల్ వేసుకొని రైస్ ఉడకనివ్వండి. ఉడికిన రైస్ని పక్కన పెట్టేసుకోండి, వార్చుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో నూనె పోసుకొని అందులో 100 గ్రాముల ఏడుశనగపప్పు గుళ్ళు వేసుకొని దోరగా వేయించుకోండి. బాగా డార్క్ రంగులో వచ్చేలాగా వేయించండి. ఇవి దేవేసి పక్కన వేసేసుకోండి అమ్మ. పక్కన ఒక ప్లేట్లో వేసుకోండి. ఇది పచ్చెనపప్పు అమ్మ. 2 గంటలు నానబెట్టిన పచ్చెనపప్పు ఇది. నానబెట్టిన పచ్చెనపప్పుని ఆయిల్లో వేసుకొని వేపుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మినప్పప్పు, ఆవాలు కొంచెం అమ్మ వేసాను. పచ్చిమిర్చి నాట్లు పెట్టుకొని వేసుకోండి. కొంచెం ఎండుమిర్చి బాగా వేగనివ్వండి. వేగిన తర్వాత కరివేపాకు వేయండి. కరివేపాకు వేసి కొంచెం వేగనివ్వండి. ఇది చింతపండు పులుసమ్మ. ఇందులో ఒక స్పూను అల్లం వేసానండి. కొంచెం ఉప్పు, కొంచెం బెల్లం వేసుకొని దీన్ని ఉడకనివ్వండి. కొంచెం ఇందులో ఇంగువ వేసి ఈ తాలింపు సరుకులన్నీ కలపండి. కలిపిన తర్వాత మళ్ళీ కళాయిలో వేసుకొని అప్పుడు పులుసు కూడా వేసి బాగా వేగనివ్వండి. ఇవ్వండి అమ్మ. అన్నం వాచిన అన్నం ఒక పళ్ళెంలో వేసాను. ఇందులో ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసాను. ఆవపిండి ముందుగా పొడి చేసుకుని పెట్టుకున్నాను. ఆవపిండి దీని మీద జిమ్ముకోండి అమ్మ. కొంచెం జిమ్మిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసిన తర్వాత ఈ తాలింపు సరుకులన్నీ వేపాను కదమ్మా, పులుసు వేసి, చింతపండు పులుసు వేసి అదంతా కొద్ది కొద్దిగా ఈ రైస్లో వేసుకోండి. రైస్లో వేసి బాగా కలపండి. మొత్తం అన్నానికి అంటిలాగా బాగా కలపండి. మొత్తం శుభ్రంగా బాగా కలిసిందమ్మా. చూడండి, కలుస్తుంది. పులిహోర మొత్తం కలిసిందమ్మా. చూడండి అమ్మా, ఎక్సలెంట్గా కలిసింది. చక్క మంచి రంగు కూడా వచ్చింది. దేవీ నవరాత్రుల సందర్భంగా 6వ రోజు అమ్మవారికి ఈ పులిహోర సమర్పించుకుంటున్నామండి. పులిహోర తయారు.